5 ఎకరాలు మాగాణి 10 ఎకరాల మెట్ట జీడి మాడుతాట సంపాదించారా? లేదురా నేను చెప్తాను పోగొట్టుకున్నది. మెత్తయండి. ఈసారి నా పందెం కొట్టకపోతే ఆకువిడి బిర్యానీకి పంపించేస్తాను. ఆటిని నిన్ను కూడా చేద్దావా? అబ్బా సిగ్గుపడుతున్నావు, నువ్వు తింటున్నావు దానికి పెడుతున్నావా? ఇదేట్రా మందులో మనం ఉంచుకుని చికెన్ అంతా తినేసింది. దాని పెట్ట మాసం అదే తినేసిందండి. అంటే దాని పెళ్ళని అదే తినేసిందా? మీలాగే తింగరేదవా, అది అలా సావలేదురా. జీడిపప్పు అనుకుని గన్నేరు పప్పు తిని చచ్చిపోయింది. వెంటనే 2 పెళ్లి చేసుకున్నారంట. సంతోషాన్ని ఎక్కువసేపు మనసులో దోచుకునే మనస్తత్వం కాదురా నాది. ఆవిడ కూడా వెంటనే తినేసారంట కదండి. లేదు, గ్యాస్ స్టవ్ పేలి పోయింది. మరి ఊళ్ళో ఏ విధంగా అనుకుంటున్నారండి? వాళ్ళు ఎలా అనుకున్నాగా నువ్వు ఎలాగ అనుకో. ఆయ్. దీన్ని మెత్తగా కోసి ఆయ్. ఈకల దూసేసి ఆయ్. మసాలా దట్టించి ఆయ్. బిర్యానీ వండే నేను తింటాను, నువ్వు వడ్డింది గాని. అది పెద్దరెడ్డి గారు పెంచుకున్న పందెం కోటండి, గొడవలు అయిపోతాయి. గొడవలు ఎందుకు అవుతారా? ఈకలు తీసుకెళ్లి నాయుడు గారి ఇంట్లో వాడే. వాళ్ళకి పడదు కదండి. పడదు కాబట్టే ఈ పుంజు గురించి 2 రోజులు కొట్టుకుంటారు, నరుక్కుంటారు, తిట్టుకుంటారు. మనకి ఎంటర్టైన్మెంట్ కదా. ఈ డ్యాగ చూడరు ఎంత టీవీగా ఉందో నాకులాగా. సిగరెట్ దాని టీవీ సంగతి తర్వాత. ఆ సుదర్శన్ గడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి ఊరంతా దున్నేస్తున్నాడు. నేను పెట్టలేదేట్రా, ఏమైంది? దోల తీరి నాకు నువ్వు మిగిలేవు. మరి మిగలనేంటి? ఊళ్ళో జనం సీతారాముల కళ్యాణం పెట్టమంటే మీరు మీ కళ్యాణాలు పెట్టారంట కదా. నీ అబ్బ. నాది మాత్రం కళ్యాణం కాదేట్రా. అయినాడు సిటీ గేమ్లు పెట్టి టాటా బిర్లా అయిపోతాడు అనుకుంటున్నావా? చివరికి నీ పోయినకు వస్తాడు ఏతావా. ఈ భోగరాజు వల్ల కాని పని ఆ సుదర్శన్ గడి వల్ల ఏమవుతురా వల్లకాడు. దానికి ఆయింట్మెంట్ రాయి. అక్కడే చికెన్ నలుపుతాడేంటి? ఇడికి మతిపోయిందా?